హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రోజైతే మన దగ్గర 40+40 ఛానల్ బోర్డు ఉందన్నమాట. లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, 80+80 వాట్స్తో 2 ఛానల్ బోర్డు. ఇది మనకి దానికన్నా బడ్జెట్ బోర్డు అని చెప్పుకోవచ్చు. అది మీకు కొంచెం ప్రైస్ ఎక్కువలో ఉంటుంది, ఇది మీకు ప్రైస్ తక్కువలో ఉంటుంది. వెరీ కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది బోర్డు. పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా సరే చాలా స్మూత్గా ఉంది పర్ఫార్మెన్స్ అనేది. ఇది మనం ఈ వీడియోలో చూద్దాం ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది, దీని ఆప్షన్స్ ఏమి ప్రొవైడ్ చేశారు, దీంతో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఎంత వోల్ట్ సప్లై అవ్వాలి, ఏ ఎస్ఎంపీస్ యూజ్ చేయాలి, అన్నీ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో ఈ బోర్డు తాలూకా లింక్ అండ్ నెక్స్ట్ దీని తాలూకా ఎస్ఎంపీఎస్ లింక్ కూడా పర్చేస్ లింక్ డౌన్లో ఉంటుంది, అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ బోర్డు గురించి మాట్లాడుకుంటే మనకైతే బోర్డు ఇట్లా వస్తుంది అనమాట. ఇది మనకి బోర్డు అయితే వెరీ కాంపాక్ట్ సైజ్లో రావడం అయితే జరుగుతుంది. ఇది మనం తర్వాత మాట్లాడుకుందాం బోర్డు గురించి. మనకి బోర్డుతో పాటు ఏమేమి ఇస్తున్నారంటే ఒక రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు, యూఎస్బీ రిమోట్. నేను లాస్ట్ టైం ఆ బోర్డుకి వేరే రిమోట్ ఇస్తాను కదా, అవైతే రిమోట్ సెట్ అవ్వట్లేదు. ఆ మదర్ బోర్డు తాలూకా ఐసీ ప్రాసెసర్ అనేది వేరేగా ఉండడం వల్ల మనకి వేరే యూఎస్బీ రిమోట్ ఏవి సెట్ అవ్వలేదు. బట్ ఈ బోర్డుకి అయితే మాత్రం ఈ రిమోట్ సెట్ అవుతుంది. అట్లానే దీనికంటే యూఎస్బీ రిమోట్ బిగ్ సైజ్ ఉంటాయి కదా, AA బ్యాటరీ, AAA బ్యాటరీ వేసుకున్న రిమోట్స్ బిగ్ సైజ్వి, అవి కూడా సెట్ అవుతాయి అనమాట ఈ బోర్డుకి అయితే మాత్రం. సో దీంతో పాటు ఈ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు బిగ్ సైజ్ రిమోట్ కావాలంటే అవి కూడా మీకు ఇస్తారు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ మనకి దీంతో పాటు 3 కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రెడ్ అండ్ నెక్స్ట్ 2 వైట్ కేబుల్స్ అన్నవి. రెడ్ అనేది మనకి పవర్ సప్లైకి వస్తుంది, ఈ 2 వైట్ అనేది మనకి స్పీకర్కి వస్తాయి అనమాట. ఇవే మనకి బోర్డుతో పాటు వచ్చేవి. ఒక బోర్డు, 3 కేబుల్స్ అండ్ నెక్స్ట్ ఒక యూఎస్బీ రిమోట్, ఇవి మనకి దీంతో పాటు వస్తున్నాయి అనమాట. మనం దీని మెయిన్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటే బోర్డు గురించి మనకి రైట్ సైడ్లో మెయిన్ మాస్టర్ వాల్యూమ్ అయితే ఉందన్నమాట. మనకి ఇది ఒకటే వాల్యూమ్ ఉంటుంది. ఇది మనం రొటేట్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు సెంటర్లో చూసుకుంటే బిగ్ సైజ్ డిస్ప్లే ఉంది. మెయిన్ అట్రాక్టివ్ థింగ్ దీనికి డిస్ప్లే అనమాట. వెరీ బ్రైట్గా డిస్ప్లే అయితే మీకు వెరీ బిగ్ సైజ్లో మీకు అయితే కనబడడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని డౌన్లో చూసుకుంటే మీకు యూఎస్బీ సాకెట్ ఉంది. మీరు అక్కడ నుంచి మీ పెన్ డ్రైవ్ పెట్టి సాంగ్స్ అని ప్లే చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు పెన్ డ్రైవ్ సాంగ్స్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. దానిపైన మీకు ఐఆర్ సెన్సర్ ఉంది. మీకు ఈ రిమోట్ ఆపరేటింగ్ గురించి ఐఆర్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు ఎస్డి కార్డ్, బిగ్ సైజ్ మీరు ఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు. దానిపైన మీకు ఆక్స్ పిన్ ఉంది. మీరు అక్కడ నుంచి మీ మొబైల్కి కానీ మీ టీవీ నుంచి కనెక్షన్ కానీ తీసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ మీరు దీన్ని డౌన్లో చూసుకుంటే మనకైతే మాన్యువల్ ఆప్షన్స్ అని డౌన్లో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ చూసుకుంటే రికార్డ్ బటన్ ఉంది. మీరు ఏవైనా పెన్ డ్రైవ్ పెట్టేసి మీరు ఏవైనా రికార్డింగ్ చేసుకోండి, మీరు అక్కడ నుంచి రికార్డింగ్ చేసుకోవచ్చు. మీరు మైక్లో మాట్లాడింది కానీ లేదంటే మీరు యూఎస్బీ పెట్టి మీరు ఏమైనా సాంగ్స్ ఇందులో రికార్డ్ చేయాలంటే మీరు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది రికార్డింగ్ బటన్. దాని పక్కన చూసుకుంటే మీకు రిపీట్ ఉంది. మీరు సింగిల్ సాంగ్ని ఒకేసారి రిపీట్ చేయాలి అంటే మీరు రిపీట్ బటన్ నొక్కితే మీకు అయితే రిపీట్ అవుతుంది. దాని పక్కన మనకి సాంగ్ ముందుకు వెళ్ళడానికి, సాంగ్ ప్లే పాజ్, సాంగ్ నెక్స్ట్కి వెళ్ళడానికి మనకైతే మొత్తం 3 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు మోడ్ ఉంది. మీరు మోడ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు బ్లూటూత్ మోడ్ ఉన్నది, ఎఫ్ఎం మోడ్కి, ఎఫ్ఎం నుంచి ఆక్స్ మోడ్కి, అట్లా మీకు అయితే మోడ్స్ చేంజ్ అవుతూ ఉండడం జరుగుతుంది. ఇది మీకు ఓవరాల్గా దీని ఫ్రంట్ తాలూకా ఓవర్లుక్. అండ్ నెక్స్ట్ దీన్ని ఆప్షన్స్ అయితే మాత్రం మనం దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే ఎట్లా ఉంటుంది, మనకి ఇన్బుల్ట్ బ్లూటూత్ కూడా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీరు దీని సాకెట్స్, పవర్ సాకెట్స్ వాటి గురించి మాట్లాడుకుంటే మనకి స్టార్టింగ్లో చూసుకుంటే మనకి రెడ్ కలర్ సాకెట్, పవర్ సాకెట్ గురించి ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని రైట్ సైడ్లో చూసుకుంటే మనకి 2 స్పీకర్ సాకెట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఓవర్గా మనకి 3 ఉన్నాయి, రెడ్ 2 వైట్ మనకైతే ఇవి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మీరు రెడ్ చూసుకుంటే ఇందులో పెట్టాలి, మీకు రెడ్ కాంబినేషన్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ చూసి ఎగ్జాక్ట్గా మీరు లాకింగ్ చేస్తే మీకు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా లాక్ అయిపోతుంది. మీకు వైర్ మీద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. రెడ్ లైన్ ఉన్నది ప్లస్ టెర్మినల్కి ఇవ్వాలి, వైట్ లైన్ ఉన్నది మైనస్ టెర్మినల్కి. ఇవి మీకు పవర్ సప్లై గురించి. దాని పక్కన చూసుకుంటే మీకు స్పీకర్ 2 వైర్స్ ఇచ్చారు కదా, ఇవి కూడా మీకు అంతే సేమ్ కటింగ్ చూసి మీరు అయితే వైర్ పెట్టండి, మీకు ఎగ్జాక్ట్గా లాక్ అవ్వడం జరుగుద్ది అనమాట. చూసుకోవచ్చు మీకు లాక్ అయ్యి చూస్తారా, ఇట్లా ఇంకో వైర్ పెడదాం, 2 కూడా మీకు ఇట్లా పెడితే మీకు అయితే లాక్ అయిపోతాయి. ఇవి మీకు ఓవరాల్గా 3 వైర్స్ దీన్ని జాయిన్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. 24 వోల్ట్, 26, 36 అట్లాంటి మీకు వోల్టేజ్ ఇచ్చేయొద్దు దీనికి. అసలు మీకు 12 వోల్ట్, మ్యాక్సిమం 12 వోల్ట్ అనమాట. 12 వోల్ట్ సప్లైలో మీకు అయితే ఇది ఆన్ అయ్యి చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. డిస్ప్లే కూడా మీరు బ్యాటరీ సప్లై అవ్వగానే మీకు డిస్ప్లే కూడా ఆన్ అయ్యి బాగా అట్రాక్టివ్గా కనిపించడం జరుగుతుంది. మనకి మెయిన్ వాల్యూమ్ కూడా వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తుంటే వాల్యూమ్ నెంబర్స్ కూడా వెరీ యాక్యురేట్గా వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు ఓవరాల్గా దీని గురించి అయితే. మనం దీని ఎస్ఎంపిఎస్ దేంతో ఆన్ చేయాలి, మీ ఇంట్లో బ్యాటరీ లేదు, మంచి ఎస్ఎంపిఎస్ లేదనుకుంటే ఎస్ఎంపిఎస్ కూడా నేను తీసుకోవచ్చు. ఇది మీకు ఎస్ఎంపిఎస్ అయితే వైట్ కలర్ బాక్స్లో రావడం జరుగుతుంది. ఎస్ఎంపిఎస్ ఓపెన్ చేద్దాం. మీకు ఎస్ఎంపిఎస్ చూసుకుంటే ఇట్లా ఉంటుంది అనమాట. మీకు గ్రే కలర్ ఎస్ఎంపిఎస్ అయితే మీకు ఉంటుంది. వెరీ పవర్ఫుల్. ఇది వెయిట్ కూడా అట్లానే ఉంది, మీకు వెయిట్ కూడా చాలా ఉందన్నమాట. మనం దీని వెయిట్ చెక్ చేద్దాం ఒకసారి ఎంత ఉంది అని. ఫ్రెండ్స్, మనం దీని వెయిట్ చూసుకుంటే మాత్రం మనకి అప్రాక్సిమేట్గా 157 గ్రామ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీకు 150 గ్రామ్స్కి ఎక్కువగానే ఉంది. చాలా బాగుంది, వెరీ
కాంపాక్ట్లో బాగా బల్కీ ఉంది, మీకు లోపల పవర్ఫుల్ ఎస్ఎంపీస్ అని ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇది మీరు పెట్టి యూజ్ చేసుకోవచ్చు, మీకు లైన్ ఇన్ ప్లస్ మైనస్ ఉంటుంది. డైరెక్ట్గా దీన్ని కనెక్ట్ ఇచ్చి మీరు యూజ్ చేసుకోవచ్చు ఎస్ఎంపీఎస్. దీని లింక్ కూడా మీకు డౌన్ డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయండి. వెరీ పవర్ఫుల్ ఎస్ఎంపీఎస్ ఇది. మనం ఇప్పుడు ఈ బోర్డు ప్లస్ ఈ ఎస్ఎంపీఎస్ రెండు ఆన్ చేసి చెక్ చేద్దాం. నేను 2 8 ఇంచెస్ పెడుతున్నాను, ఒకటి వచ్చేసి ఊఫర్, ఒకటి వచ్చేసి స్పీకర్. రెండు కాంబినేషన్లో మనం చెక్ చేద్దాం, అవుట్పుట్ ఎట్లా చెక్ చేద్దాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇది చూద్దాం ఎలా ఉంది అని. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు సబ్ ఊఫర్ అయితే 12 ఇంచెస్ సబ్ ఊఫర్ మిల్టన్ బ్రాండ్ నుంచి. ఫ్రంట్ లో మీకు లుక్ ఎట్లా ఉంటుంది అన్నమాట. ఇది కూడా మీకు ఫుల్ ఆఫ్ గోల్డ్ పేపర్ తో రావడం జరుగుతుంది, వాటర్ ప్రూఫ్ వస్తుంది. పేపర్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా హార్డ్ ఉంటుంది. రెండు కూడా మీకు పేపర్ క్వాలిటీ అవుట్పుట్ అనేది ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందో. బట్ ఇందులో ఒకటే మైనస్ ఉంది, అది వచ్చేసి మనకి బేస్ ట్రెబుల్ మీరు సపరేట్గా చేయడం అయితే అవ్వదన్నమాట. మీకు ఎట్ ఏ టైం ఒకేసారి అన్ని ఇంక్రీజ్ అయితే మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తే మీకు వాల్యూమ్తో పాటు బేస్ ట్రెబుల్ రెండు కూడా మీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట. దాన్ని మీరు అయితే కంట్రోల్ చేయలేరు, అదే ఇందులో నెగిటివ్ పాయింట్. మిగతావన్నీ మీకు పాజిటివ్సే, ప్రైస్ విషయంలో కానీ పర్ఫార్మెన్స్లో కానీ సైజులో కానీ అన్నీ మీకు అయితే బెటర్గా ఉంటుంది. బట్ కాకపోతే ఇది ఏంటంటే మీకు వాల్యూమ్ సింగిల్ వాల్యూమ్ కంట్రోల్తో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బేసిక్ ట్రేబుల్ అని మీకు సపరేట్గా ఇవ్వలేదు, అది ఇందులో కొంచెం మైనస్. మీకు అవసరం లేదు, మీ 2 ఛానల్స్ మీ 2 స్పీకర్స్ యూస్ చేసుకుంటాం, మాకు సింగిల్ వాల్యూమ్ కంట్రోల్లో మాకు అంతా కంట్రోలింగ్ పర్లేదు అనుకుంటే ఈ బోర్డు మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ బడ్జెట్లో. దీని ప్రైస్ అవన్నీ మీకు డౌన్ లింక్ అని చెప్పాను కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు ప్రైస్ అవన్నీ డైరెక్ట్గా అమెజాన్ లింకే, అది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. చాలా బాగుంది బోర్డు అయితే. మీకు ఎలా కనిపించింది, ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా, మీకు ఏమనిపించిందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.